అయితే నిజంగా వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? పీసీఓడి ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అది మనకి తెలియకుండానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొంతమంది పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీలో అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అట్లా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనము పీసీఓడి ఉన్న వాళ్ళకి చెప్పినట్టు స్కానింగ్ చేసి వాళ్ళకి న్యాచురల్గా అవ్వడానికి ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కొన్ని చెప్తాం. ఏంటంటే ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్న వెయిట్లో ఒక 10% తగ్గితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అట్లా పీరియడ్స్ రెగ్యులర్ అయితే ఆబ్వియస్లీ ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా వస్తుంది. ఇట్లా చేసి ట్రై చేసినా కూడా రాకపోతే మనం ఏం చేస్తామంటే పీరియడ్స్ వచ్చేటట్టు రాని వాళ్ళకి వచ్చేటట్టు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ పీరియడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేసి ఎగ్ రిలీజ్ అవ్వటానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి ఆ రిలీజ్ అయిన టైంలో భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మనం చెప్తాం అనమాట. అలా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి చాలామందికి. అయితే పీరియడ్స్ సైకిల్ అనేది ఒక అమ్మాయి లైఫ్లో స్టార్ట్ అయినప్పటి నుంచే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తామండి, లేదా లైఫ్ స్టైల్ వల్ల కానీ స్టేజెస్ వైజ్గా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? యా, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ 1-2 ఇయర్స్ కొంతమంది అమ్మాయిలకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫర్దర్గా వాళ్ళకి పీరియడ్స్. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్గా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కరెక్ట్ అవుతాయి, కొంతమందికి మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్లగా నార్మల్ అవుతాయి. అట్లా ఉంటాయండి. ఏదైనా మనము ఇచ్చే ట్యాబ్లెట్స్ వల్లే కాదు, వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ హార్మోన్స్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.